నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పద్మ సరోవరం పుష్కరిణిలో పంచమి తీర్థ మహోత్సవం. పుణ్య స్నానాలు ఆచరించి తరించిన భక్తజన సంద్రంగా తిరుచానూరు క్షేత్రం. తిరుమల శ్రీవారి తరపున శ్రీ పద్మావతి దేవికి తిరువాభరణాలు. తిరుమల నుండి తిరుచానూరుకు పంచమి తీర్థం సార ఊరేగింపు. పంచమి తీర్థంకు వేలాదిగా తరలివచ్చిన భక్తజనం. భక్తులకు నిరంతరాయంగా అన్నపానీయాల వితరణ. టీటీడీ ఆతిథ్యం పట్ల భక్తుల ఆనందోత్సాహాలు. సహస్ర దీపకాంతుల్లో శోభిల్లిన శ్రీశైల మహాక్షేత్రం. భ్రమరాంబ మల్లికార్జునులకు ఘనంగా ఊంజల సేవ. పంచమి తీర్థ ఉత్సవ కాంతుల్లో తిరుచానూరు క్షేత్రం భక్తజన సందరంగా దర్శనమిచ్చింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం అమ్మవారికి పంచమి తీర్థ ఉత్సవం, అవబృదోత్సవ మహోత్సవాలను పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించారు. హరిదేవేరి సుగంధ ద్రవ్యాల్లో కటాక్షించారు. భక్తుల భక్తి సంబరాలు, ఆహ్లాద శోభిత ఆధ్యాత్మిక ఉత్సవ సంరంభాల నడుమ తిరుచానూరు క్షేత్రంలో శ్రీ అలమేలు మంగమ్మ పంచమి తీర్థ మహోత్సవం నవనవోన్మేషంగా జరిగింది. మంగళవారం ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారిని పల్లకిపై ఆసీనులను చేసి తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయ ముఖమండపంలో అమ్మవారిని ప్రత్యేకంగా కొలువుదీర్చి పాంచరాత్ర ఆకమోక్తంగా చూర్ణాభిషేకం నిర్వహించారు. ఆపై శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను పల్లకిపై, శ్రీ పద్మావతి అమ్మవారిని బంగారు తిరుచిపై కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం పద్మ సరోవరంలో సంప్రదాయ పుష్పాలు, అరటి, మామిడి, కొబ్బరి తోరణాలు, కట్ ఫ్లవర్స్ తో సుందరంగా తీర్చిదిద్దిన పంచమి తీర్థ మండపంలో బంగారు స్నానపీఠంపై శ్రీవారి ఇష్ట సఖి అనురాగాల కొమ్మ అమ్మ అలమేలు మంగమ్మను, చక్రతాళ్వార్లను కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కలశారాధనలతో షోడశోప కైంకర్యాలతో సేవించారు. అనంతరం వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కనులకు ఇంపుగా అలంకార శోభితంగా శ్రీ పద్మావతి అమ్మవారికి, శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి స్నపనాభిషేక పర్యంతం ఒక్కో ద్రవ్యంతో అభిషేకం ముగిసిన అనంతరం కుంకుమ పువ్వు మాల, పైనాపిల్ మాల, వట్టివేరు మాల, డ్రై ఫ్రూట్స్ మాల, పసుపు కొమ్ముల, వర్ణమయ గులాబీ పూరెక్కల మాల, చామంతుల మాల, కలసమాల, కుంభమాల, కిరీటం, అద్దం, గొడుగు, సవరం, పూజడ తదితరాలను అలంకరణార్థం అమ్మకు సమర్పించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. అలాగే శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లకు పలు రకాల ద్రవ్యాలతో స్నపనాభిషేకం నిర్వహించి హారతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్ద జీఎస్ స్వామి, చిన్న జీఎస్ స్వామి, చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మం, తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, టీటీడీ సిబిఎస్ఓ కెవి మురళీకృష్ణ, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, అధికార, అనధికార ప్రముఖులు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఆపై అశేష భక్తకోటి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అమ్మవారి పంచమి తీర్థ మహోత్సవం ఆద్యంతం ఉత్సవ శోభితంగా జరిగింది. ఆకాశాన్నంటే భక్తుల దైవనామ స్మరణలు, వేద మంత్రోచ్చారణలు, మంగళధ్వనుల నడుమ పద్మ సరోవరం పుష్కరిణిలో చక్ర తాళ్వార్లకు అర్చకులు ఆగమోక్తంగా అవబృద మహోత్సవాన్ని నిర్వహించారు. చక్రస్నానం విదే చక్రధారి, చక్రస్నానం విదే, చక్రస్నానం విదే చక్రధారి, చక్రస్నానం విదే చక్రధారి, చక్రస్నానం విదే చక్రధారి, చక్రస్నానం విదే.
ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి తీసుకువచ్చిన కమలముల హారం, అడిగవ హారాలను అమ్మవారికి అలంకరించి మహామంగళ నీరాజనాలు అందజేశారు. అనంతరం వేలాదిగా భక్తులు అమ్మ శ్రీ పద్మావతీ దేవిని మనసారా స్మరిస్తూ పద్మసరోవర పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం అమ్మవారి పంచమి తీర్థ ఉత్సవం వైభవపేతంగా జరిగింది. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి శ్రీ పద్మావతి అమ్మవారికి పంచమి తీర్థం పడిసార శోభాయాత్ర భక్తురసభరితంగా జరిగింది. ఈ శోభాయాత్రలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఉన్నతాధికారులు, ఆగమ పండితులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ పద్మావతి అమ్మవారికి ఏటా కార్తీక బ్రహ్మోత్సవాల సమయంలో పంచమి తీర్థం రోజు తిరుమల శ్రీవారి తరపున సారే, ఆభరణాలను అందజేయడం సత్సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో అమ్మవారికి అందించనున్న పసుపు, కుంకుమాది మంగళ ద్రవ్యాల సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అమ్మవారి సారెను ఊరేగింపుగా తీసుకువచ్చి ధ్వజస్తంభం వద్ద టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కు అందజేశారు. భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఈవో సారెను ఆలయం వెలుపల తిరుమాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. టీటీడీ ఉన్నతాధికారులతో పాటు పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఇతర అధికారులు, అర్చకులు సారయాత్రలో పాల్గొన్నారు. నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద. అనంతరం శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారి సన్నిధి వద్ద అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఆపై తిరుమల వీధుల్లో ఊరేగింపుగా సారెను తీసుకుని అలిపిరి సోపాన మార్గం గుండా పాదాల మండపం వద్దకు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సారెను తీసుకువచ్చారు. గోవింద నవనీత చోర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శిష్టపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి వద్ద ప్రదక్షిణలు నిర్వహించి పూజలు జరిపారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద,
తిరుపతిలోని గరుడ కూడలి వద్ద అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ అమ్మవారు ఆవిర్భవించిన పవిత్రమైన పంచమి తీర్థం రోజు శ్రీవారి నుండి సారే స్వర్ణాభరణాలు అమ్మవారికి సమర్పించడం సంప్రదాయమని ఈ మహత్తరమైన క్రతువులో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యారని పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుచానూరు శ్రీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు చివరి రోజు. ఈరోజు సాంప్రదాయబద్ధంగా మన తిరుమల నుంచి అమ్మవారికి కొన్ని బహుమానాలు సారే అలానే మిగతా అవన్నీ కూడా తీసుకురావడం జరుగుతుంది. అలానే ఉదయం 2:30 గంటల నుంచే ప్రొసెషన్ చేసి తర్వాత సాంప్రదాయబద్ధంగా జరిగే వేద పారాయణంతో పాటు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఉద్యోగులు కానీ మిగతా ఆఫీసర్స్ కానీ చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి ఇక్కడ దాకా తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు ప్రొసెషన్లో ఇక్కడ నుంచి మనకి టెంపుల్ దాకా తీసుకెళ్ళటం జరుగుతుంది. తర్వాత 12:15 ముహూర్తం నిర్ణయించడం జరిగింది. సో అందులో పంచమ తీర్థం అనేది చాలా ప్రత్యేకమైనది, యూనిక్గా అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా ఉంటుంది. సో అందులో ఇప్పటికే చాలామంది భక్తులు ఉన్నారు. అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. సో దీనిలో భాగంగా ఈరోజు అమ్మవారికి స్వామివారి నుంచి 2 నగలు కూడా బహుమానంగా ఇవ్వటం జరుగుతుంది. ఒకటి కమలహారము, ఇంకోటి అడిగ హారము. ఇది మొత్తం కూడా 1 కేజీ 140 గ్రాములు ఉంటుంది. ఇది దాదాపు 1,30,00,000తోటి తయారు చేయడం జరిగిందన్నమాట. ఇదంతా కూడా సాంప్రదాయబద్ధంగా చాలా ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతోటి ప్రొసెషన్ మీరు చూస్తుంటే అందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా అమ్మవారి మహిమ, స్వామివారి మహిమ. సో ఎప్పటికప్పుడే అందరూ కూడా ఇంత బ్రహ్మాండంగా ఉన్నారంటే సో దానికి భగవంతుడు కృపా కటాక్షం ఉండటం వల్లనే ఇంత మంచిగా జరిగిందని చెప్పొచ్చు. అనంతరం తిరుపతిలోని రుయా ఆసుపత్రి రోడ్ మెడికల్ కళాశాల చెన్నారెడ్డి కాలనీ మీదుగా కోమలమ్మ సత్రంకు సారే చేరుకుంది. హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దశరథ నందన గోవింద దశముఖ మర్దన గోవింద. కోమలమ్మ సత్రంలో పూజలు నిర్వహించి హారతులు అందజేసిన అనంతరం టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం సారెను అందుకున్నారు. శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం ప్రదక్షిణగా చిన్న బజార్ వీధి మీదుగా శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంకు సారే శోభాయాత్ర చేరుకుంది. పక్షివాహన గోవింద పాండవ ప్రియనే గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద మధుసూదన హరి గోవింద మహిమ స్వరూప గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. అక్కడ డిప్యూటీ ఈవో శాంతి ఇతర అధికారులు సాదరంగా స్వాగతం పలికి పూజలు నిర్వహించారు. అనంతరం టీటీడీ సిబిఎస్ఓ కెవి మురళీకృష్ణ సారెను తీసుకుని శోభాయాత్రలో పాల్గొన్నారు. అక్కడి నుండి ఆర్టీసీ బస్టాండ్, రామానుజ కూడలి, లక్ష్మీపురం కూడలి, తిరుచానూరు రోడ్డు మీదుగా శిల్పారామం వద్దకు సారే చేరుకుంది. నాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద.
అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద కరుణాసాగర గోవింద శరణాగత విదే గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. అనంతరం శిల్పారామం వద్ద సారెను టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తీసుకుని శోభాయాత్రగా బయలుదేరారు. భక్తుల పద్మావతీదేవి నామస్మరణలు, కోలాట ప్రదర్శనలు, నృత్య రూపకాల నడుమ సారె శోభాయాత్ర వైభవంగా పసుపు మండపం వద్దకు చేరుకుంది. అలిపిరి నుండి పసుపు మండపం వరకు జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలో టీటీడీ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 55 బృందాలకు చెందిన 1375 మంది కళాకారులు పాల్గొని అమ్మవారికి కళా నీరాజన సమర్పణ గావించారు. ఆపై పసుపు మండపం వద్ద శ్రీవారి సారెకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, ఇతర అధికారులు, అర్చకులు సాదరంగా స్వాగతం పలికారు. పసుపు మండపంలో సారెను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీటీడీ చైర్మన్, ఈవోలు సారెను తీసుకుని తిరుచానూరు క్షేత్ర మాడవీధుల గుండా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుమల శ్రీవారి నుండి తీసుకువచ్చిన 68 గ్రాముల బంగారంతో రూపొందించిన 7,84,548 రూపాయల విలువైన అడిగవ హారం, అలాగే 1 కేజీ 71 గ్రాముల బంగారంతో రూపొందించిన 1,22,93,546 రూపాయల విలువైన కమలముల హారాన్ని అందజేశారు. పంచమి తీర్థానికి తిరుచానూరు క్షేత్రానికి తరలివచ్చిన అశేష భక్త కోటికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆత్మీయమైన ఆతిథ్యాన్ని అందజేసింది. పలు రాష్ట్రాల నుండి విచ్చేసిన భక్త కోటికి 3 ప్రాంతాలలో ప్రత్యేకంగా జర్మన్ షెడ్లను ఏర్పాటు చేసి సకల వసతులను కల్పించింది. మంగళవారం తెల్లవారుజాము నుండి భక్తులకు అల్పాహారం, బాదం పాలు, మంచినీటిని అందజేస్తూ శ్రీవారి సేవకులు భక్తులకు అమూల్యమైన సేవలను అందించారు. టీటీడీ అందించిన సేవల పట్ల భక్తలోకం ఎంతో సంతృప్తిని వ్యక్తం చేసింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం మధ్యాహ్నం పంచమి తీర్థ వేడుకలు ఆగమోక్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి. అమ్మవారు ఆవిర్భవించిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని చివరి రోజున పంచమి తీర్థ వేడుకలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి నుండే పంచమి తీర్థ వేడుకలకు వేలాదిగా భక్తులు తిరుచానూరుకు చేరుకున్నారు. తిరుచానూరులో నవజీవన్ కంటి ఆసుపత్రి ప్రాంగణం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణం, పూడి రోడ్ కూడలి వద్ద ప్రత్యేకంగా జర్మన్ షెడ్లను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా గ్యాలరీలను ఏర్పాటు చేసి ఒక్కో గ్యాలరీలో 300 మంది సేద తీరేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకున్నారు. గ్యాలరీలలో వీరికి తాగునీటి సౌకర్యాన్ని, వాష్రూమ్ను ఏర్పాటు చేశారు. 3 ప్రాంతాల్లో భక్తులకు తెల్లవారుజామున బాదం పాలు, బిస్కెట్ ప్యాకెట్, ఉదయం 6 గంటలకు రవ్వ ఉప్మా ప్యాకెట్, 6:30 పొంగలి వాటర్ బాటిళ్లను అందజేశారు. సోమవారం రాత్రి నుండి జర్మన్ షెడ్లలో వేచి ఉండే భక్తుల కోసం ఎల్ఈడి తెరల్లో పౌరాణిక చిత్రాలను ప్రదర్శించారు. టీటీడీ సీనియర్ అధికారుల పర్యవేక్షణలో తిరుపతి జిల్లా పోలీసు యంత్రాంగం, నిఘా భద్రతా సిబ్బంది భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే శ్రీవారి సేవకులు, ఎన్సీసీ విద్యార్థులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ భక్తుల సేవలో మమేకమై అన్నపానీయాలను నిరంతరాయంగా అందజేశారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ టీటీడీ సమున్నతమైన ఆతిథ్యం ఇచ్చిందని వెల్లడించారు. கள்ளக்குறிச்சி மாவட்டம், தமிழ்நாடு கள்ளக்குறிச்சி மாவட்டத்துலேருந்து வந்திருக்கிறேன். பரவாயில்லைங்க, பஞ்சமி தேதி வந்திருக்கேன். நேற்று நைட்டுக்கு வந்து தங்கிட்டு இங்கே வந்து எல்லாமே நல்லா அரேஞ்ச்மெண்ட்டு நல்லா சூப்பராக இருக்குது. டைமுக்கு பால் கொடுக்குறாங்க, பிஸ்கட் கொடுக்குறாங்க, இது ஸ்நாக்ஸ் கொடுக்குறாங்க. இப்போ டிஃபன் இப்போ கொடுக்குறாங்க.
எல்லாம் 3 வேளையும் நல்லா சூப்பராக பண்ணுறாங்க. பரவாயில்ல, எல்லா பாத்ரூம் வசதி அனைத்து வசதி நல்லா சூப்பராக இருக்குது. நான் தமிழ்நாட்டிலேருந்து வரேன். கடலூர் மாவட்டம் பண்ருட்டி. அரேஞ்ச்மெண்ட்ஸ்லாம் நல்லா தான் இருக்குது. எல்லாமே நல்லாவாக இருக்குது. சாப்பாடுக்கு கொடுக்கறது எல்லாமே நல்லா இருக்குது. பாதுகாப்பாகவும் இருக்குது. சரி, காலைல டீ, காஃபி, பிஸ்கெட், டிஃபன், சாப்பாடு எல்லாமே நல்லா இருக்குது. சுரேஷ், நான் என்னோட திருவண்ணாமலை தமிழ்நாட்டிலேருந்து வரேன். திருவண்ணாமலை தேவஸ்தானம் அங்கேருந்து வரேன். இங்கே பஞ்சமி தீர்த்தத்துக்காக ஃபேமிலியோடு வந்திருக்கோம். நல்லா இருக்குது. அரேஞ்ச்மெண்ட்ஸு, பொது சுகாதாரம், எல்லா ட்ரீட்மெண்ட்லாம் நல்லா கொடுக்குறாங்க. உணவு சப்ளை எல்லாமே ட்ரீட்மெண்ட்லாம் நல்லா பண்ணுறாங்க. சர்வீஸ் நல்லா இருக்குது. பரவாயில்ல, ஏற்பாடுகள் நல்லா இருக்குது. அரசு அதிகாரிகளும் நல்லா ஒத்துழைப்பு கொடுக்குறாங்க. மக்களுக்கு நல்ல பாதுகாப்பு இருக்குது. சாப்பாடுலாம் நல்லா சுகாதார முறையில் செஞ்சு கொடுக்குறாங்க. பிரம்மோற்சவ விழா நல்லா சிறப்பாக இருக்குது. ఓ నమో నారాయణ గోవింద ఏడుమలవారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సాయం సంధ్య వేళలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి పుష్కరిణి హారతి, ఊంజల సేవను నేత్రపూర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ప్రతి సోమవారం సాయంత్రం 5:30 నుండి 6 గంటల మధ్య ప్రదోష సమయంలో పుష్కరిణి హారతి నిర్వహిస్తున్నారు. అనంతరం శివపార్వతుల ఊంజల సేవ జరిగింది. తిరుపతి నగరంలో ఎంతో పురాతన ఆలయంగా భాసిల్లుతున్న కపిలతీర్థం ఏడుకొండల నుండి జాలువారే జలపాతాలతో నిత్యం భక్తజన సందడిగా దర్శనమిస్తుంది. ఈ పవిత్ర జలపాతాలలో స్నానమాచరించి భక్తులు పునీతులవుతారు. ఎంతో ప్రాశస్త్యం ఉన్న కపిలతీర్థంలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారికి ప్రతి సోమవారం ఊంజల్ సేవ నిర్వహించే ముందు సాయంత్రం 5:30 నుండి 6 గంటల మధ్యన ఈ పుష్కరిణి హారతిని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారిని పల్లకిపై కొలువుదీర్చి పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం ఆలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణి వద్దకు స్వామి అమ్మవార్లను తీసుకువచ్చి వేంచేపు చేశారు. అక్కడ స్వామివారికి పంచహారతులు, మహామంగళ హారతులు అందజేసి పుష్కరిణి హారతులు నిర్వహించారు. తిరిగి ఆలయంలోని ఊంజల్ మండపానికి మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకువెళ్లి వేంచేపు చేశారు. అనంతరం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన శివపార్వతులను అర్చకులు ఊయలలో వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత భక్తులు ఓం నమశివాయ స్మరణలు చేస్తుండగా సుస్వర భక్తి సంకీర్తనలు, వేదం నాదం సైతంగా ఆది దంపతులు ఊంజల్ సేవలో భక్తులకు నయన మనోహరంగా దర్శనమిచ్చారు. కొండలలో నెలకొన్న కోనేటి రాయుని హృదయేశ్వరి అమ్మ శ్రీ అలమేలు మంగమ్మ భక్తుల భాగ్య వరదాయినిగా అనుగ్రహిస్తున్న పవిత్ర క్షేత్రం తిరుచానూరు. పాంచరాత్ర ఆగమోక్తంగా హరిదేవేరికి జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు భక్తులకు మహద్భాగ్యం. విశేషించి కార్తీక బ్రహ్మోత్సవాల సమయంలో భక్తజన రంజకంగా సాగే పంచమి తీర్థ ఉత్సవ వైభవం మాటల కందనిది. ఈ విశేషాలు కథన రూపంలో మీకోసం. హరిదేవేరి శ్రీ పద్మావతి అమ్మవారు సిరుల శ్రీ మహాలక్ష్మిగా అనుగ్రహిస్తున్న పుణ్యక్షేత్రం తిరుచానూరు. అమ్మవారి ఆలయం నిత్యం ఉత్సవ శోభతో కనువిందు చేస్తుంటుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిర్వహించే తరహాలోనే తిరుచానూరులో స్వతంత్ర లక్ష్మిగా వేంచేసిన శ్రీ పద్మావతి అమ్మవారికి కూడా ఏటా కార్తీక బ్రహ్మోత్సవాలను టీటీడీ శోభాయమానంగా నిర్వహిస్తుంది. ఈ ఉత్సవాలలో అత్యధిక మంది భక్తులు భాగస్వాములయ్యే మహోత్సవం పంచమీ తీర్థం. తిరుచానూరులోని పద్మ సరోవరం పుష్కరిణిలో పంచమీ తీర్థ మండపానికి ఎనలేని ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. పంచమీ తీర్థ మండపం పైభాగంలో కొలువు తీరిన అష్టలక్ష్ముల రూపాలు భక్తులను ఆధ్యాత్మిక పారవస్యంలో ఓలలాడిస్తున్నాయి. పద్మ సరోవరంలోని పంచమీ తీర్థ మండపంలో సంవత్సరానికి 3 పర్యాయాలు చక్రతాళ్వార్లకు
చక్రస్నానం జరుగుతుంది. కార్తీక బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన పంచమీ తీర్థం రోజు అమ్మవారికి చక్రతాళ్వార్లకు స్నపన తిరుమంజనం, చక్రతాళ్వార్లకు చక్రస్నానం జరుగుతుంది. అలాగే వైకుంఠ ద్వాదశి నాడు చక్రతాళ్వార్లకు స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహిస్తారు. ఇక ఏడాది పొడవునా అమ్మవారికి పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించే ఉత్సవాలు, కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం నిర్వహించే వార్షిక పవిత్రోత్సవాలలో 3వ రోజు శ్రీకృష్ణ స్వామివారి ముఖమండపంలో శ్రీ పద్మావతి అమ్మవారికి, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారికి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజ స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం పద్మ సరోవరంలో చక్రతాళ్వార్లకు చక్రస్నానం జరుగుతుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు తనంతట తానే పద్మ సరోవరం నిర్మాణం చేసి శ్రీ పద్మావతి తాయారుల వారిని లోకమునకు అనుగ్రహించిన పరమ పవిత్రమైన పర్వదినం కార్తీక శుక్లపక్ష పంచమి తిథిలో శ్రీ పద్మావతి అమ్మవారు ఆవిర్భవించడం వల్ల అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సమయంలో ఆఖరి రోజు పద్మ సరోవరంలో జరిగే చక్రస్నాన మహోత్సవం పంచమీ తీర్థ ఉత్సవంగా ప్రసిద్ధి చెందింది. తిరుమల శ్రీవారి ఆలయం నుండి అంబారీపై తీసుకుని వచ్చిన స్వామివారి వస్త్రాలు, ఆభరణాలను అమ్మవారు ధరించగా పసుపు, కుంకుమ, దివ్యమైన మాలలు, పసుపు కొమ్ములు, మధుర ప్రసాదాలను జియంగార్లు, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషుల దివ్య ప్రబంధ పారాయణం నడుమ కంకణ భట్టాచార్యులు శ్రీ పద్మావతి అమ్మవారికి నివేదిస్తారు. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం సహస్ర దీప కాంతుల్లో దివ్యంగా శోభిల్లింది. మార్గశిర మాసం సోమవారం సాయంత్రం ప్రదోష సమయంలో ఆది దంపతులు భ్రమరాంబ మల్లికార్జునులకు దీపకాంతుల నడుమ ఊంజల సేవ నయన మనోహరంగా జరిగింది. ఆలయంలోని దీపాలంకరణ మండపంలో పూల తోరణాలతో సిద్ధం చేసిన ఊయలపై స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సర్వశోభిత అలంకరణలతో కొలువు తీర్చారు. అర్చకులు గణపతి పూజ, పుణ్యహవాచనంతో శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్లకు షోడశోపచార పూజలు జరిపి హారతులు అందజేశారు. అనంతరం దీపాలంకరణ మండపంలో 1008 దీపాలను వెలిగించి సహస్ర దీపకాంతుల నడుమ అర్ధనారీశ్వరులకు ఊంజల సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. ఆపై ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు వెండి రథోత్సవ సేవ వేడుకగా జరిగింది. భక్తులు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున ఉత్సవ వైభవాన్ని తిలకించి తరించారు. కడప నగరంలోని విజయదుర్గ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు శాంతి కళ్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. ముందుగా ఆలయంలోని స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు విశేష ఆరాధనలు జరిపారు. ఆపై స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆలయ ప్రాంగణంలో సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు గణపతి ఆరాధన, సంకల్ప పూజ, ఉపచార కైంకర్యాలతో స్వామి అమ్మవార్లను సేవించి హారతులు అందజేశారు. ఆపై సంప్రదాయబద్ధంగా ఆది దంపతులు విజయదుర్గ సమేత మల్లికార్జున స్వామివార్లకు అర్చకులు వేదమంత్రోచ్చారణల నడుమ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోని పురాతన శివాలయంలో మార్గశిర మాసం సోమవారం సందర్భంగా పరమశివుడికి ప్రత్యేక ఆరాధన జరిపారు. ఆలయంలోని సహస్రలింగాలకు భక్తుల సమక్షంలో ఆరాధనలు మంగళకరంగా నిర్వహించారు. ఆపై శివపూజ, అన్నపూజ కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా జరిపారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పరమశివుని అన్న పూజోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అలాగే ఇటు కరీంనగర్లోని పాత బజార్ శివాలయంలో మార్గశిర మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ గౌరీ శంకరుల మందిరంలోని శ్రీ గౌరీ శంకర స్వామివారి దివ్యమూర్తికి సంకల్ప పూజలతో సకల ఉపచారయుక్తంగా అభిషేకోత్సవాన్ని నేత్రపర్వంగా జరిగింది. ఆపై స్వామివారిని అలంకరించి ఆరాధన జరిపారు. అలాగే అమ్మవారికి ప్రత్యేక పూజలను విశేషంగా జరిపి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతపురం జిల్లా ఆకుతోటపల్లిలోని శ్రీ శివకామేశ్వరిదేవి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ శివకామేశ్వరుడికి అర్చకులు సంప్రదాయబద్ధంగా అభిషేకాది ఆరాధన జరిపారు. ఆపై స్వామివారిని, అమ్మవారిని దేదీప్యమానంగా అలంకరించి మహాలింగార్చన, కుంకుమార్చనలను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలను, కర్పూర నీరాజనాలను సమర్పించారు.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8:30 ప్రసారం అయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.